ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ధనత్రయోదశి యొక్క విశిష్టత ఏంటి అంటారు గురుగారు? వనస్పతిని ధనత్రయోదశి రోజున పూజిస్తారట. అసలు వనస్పతి అంటే ఏంటి, అది ఎక్కడ దొరుకుతుంది, మీ దగ్గర ఏమైనా లభిస్తుందా గురుగారు? ధనత్రయోదశి రోజు ఇంట్లో గుప్తంగా రహస్యంగా లక్ష్మీ పూజ చేసుకోవాలి. రాత్రిపూట చేయాలి. సింహలగ్నంలో లక్ష్మీ పూజ చేసుకోవాలి. అంటే సమయం ఏమైనా చెప్పగలరా? రాత్రి సింహలగ్నం అంటే 12 గంటల నుంచి తీసుకొని 3 గంటల వరకు, చంద్రోదయం అయ్యేంత వరకు లక్ష్మి మీరు పూజ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ధ్యానం కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పూజ చేసుకోలేకపోయారు, లక్ష్మీ పూజ చేసుకోలేకపోయారు, రహస్యంగా చేసుకోవాలి. రహస్యంగా ఇంట్లో నైరుతి మూలలో ఎక్కడైతే మనము సంపద పెడతామో, చాలామంది నైరుతి మూలలోనే సంపద పెడతారు, కొంతమంది కుబేర మూలలో అంటే ఉత్తరం దిశలో పెడతారు. ఎక్కడైతే తమ సంపద ఉంటుందో, ఇంట్లో సంపద ఎక్కడైతే ఉంటుందో లాకర్, ఆ లాకర్ దగ్గర వనస్పతి అని ఒక ప్రత్యేకమైన వస్తువు ఉంటుంది. ఆ వస్తువు కేవలం చాలామంది శ్రీమంతుల ఇంట్లో ఉంటుంది. అది ఇన్ని రోజులు రహస్యము. అది మొట్టమొదటిసారిగా నేను అందరికీ బహిర్గతం చేస్తున్నాను. సో రావణ సంహిత అనేటువంటి గ్రంథము లోపల మనకి యంత్ర తంత్ర మంత్రములకు సంబంధించిన విచారణలో మనిషికి మనోభిష్టం చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి చెట్టు వేరు ఉంటుంది. దాన్ని వనస్పతి అంటారు. అది ఎలా ఉంటుంది అని అంటే చేతుల్లాగానే ఉంటుంది. అంటే లక్ష్మీదేవి చేతులు ఎట్లాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది అది. సో అది ఎలాగంటే ఇప్పుడు మనం ఏదైనా పట్టుకునేటప్పుడు ఇట్లా చేతి పట్టుకుంటాం కదా, ఇట్లా గట్టి పట్టుకుంటాం కదా, అట్లా ఉంటుంది. ఆ వనస్పతి కనుక ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అలాగే ఉంటుంది. అందరూ అనుకూలంగా ఉంటారు ఇంట్లో. ఎవ్వరు చెప్పిన మాట జవదాటరు, అందరూ బాగుంటారు. వాళ్ళ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఎప్పటికీ జవదాటదు. అది ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో లాకర్లో ఉండాలి. ఒక ఎర్రటి బట్టలో ఒక వెండి బాక్సులో అది పెట్టి దానికి ఆంజనేయ స్వామి సింధూరం వేసి అందులోపల గవ్వలు, తర్వాత ఈ గోమతి చక్రం అంటారు కదా, గోమతి చక్రము, గవ్వలు, ముత్యాలు, పగడాలు, ఒక 5 ముత్యాలు, ఒక 2 పగడాలు వేసి దాని లోపల నల్ల పసుపు వేసి పెట్టి దాన్ని చేసి పెట్టుకోవాలి, దిగ్బంధనం చేసి పెట్టుకోవాలి ఇంట్లో. అది ఏ రోజు తీసుకుంటుంది సార్? ముందే మీ దగ్గర ఆర్డర్ చేయవచ్చా? ఏ రోజు తెచ్చుకోవాలి ఇంటికి? లేదు, ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజ చేసిన తర్వాత గురువు నుంచి ప్రసాదంగా స్వీకరించాలి. అది మేము ఇస్తాం. గురువు నుంచి ప్రసాదంగా స్వీకరించాలి. మా టెంపుల్ కి 1 lakh డొనేషన్ ఇవ్వాలి. ఫ్రీగా ఇచ్చేది టెంపుల్ కి 1 lakh డొనేషన్ ఇవ్వాలి. ఎందుకోసం అంటే మేము టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి టెంపుల్ కి 1 lakh డొనేషన్ ఇస్తే అది మేము ఇస్తాం. అది తీసుకెళ్లి ఎర్రటి బట్టలో కట్టేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టి దానికి నీరు తడి అంటనివ్వకూడదు. ఇంకా దాన్ని మళ్ళీ ఓపెన్ చేయకూడదు. నీకు ఎప్పుడైనా కష్టం వచ్చింది, బాధ కలిగింది, నీకు ఏదైనా అభిష్టం ఉంది, అభిష్టం నెరవేరాలి. సో ఆ యొక్క బాక్స్ని తీసుకొని అది బాక్స్లోనే పెట్టుకోవాలి. వెండి బాక్స్లో పెట్టుకోవాలి లేదా రాగి బాక్స్లో పెట్టుకోవాలి. వెండిలో పెట్టుకుంటే శ్రేష్టం. బాక్స్లో పెట్టుకొని దానికి ఒక ఎర్రటి కండువా కప్పి పెట్టుకోవాలి. అది తీసుకొని ఏంటంటే ఇలా తల నుదురికి నమస్కారం పెట్టుకొని నమస్కారం చేస్తూ నీ అభిష్టాన్ని కోరి ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకొని మళ్ళీ లోపల పెట్టేసేయాలి. ముట్టు ఉన్నప్పుడు, మైలో ఉన్నప్పుడు ముట్టకూడదు దాన్ని. అది ఎప్పుడు లాకర్లో పెట్టేసుకొని ఉండాలి. రోజు నిత్య పూజలు, హారతి ఇవ్వడాలు ఏం చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. అది పూజ చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. శబ్దం అనేది రాకుండా పూజ చేసుకోవాలి. శబ్దాలు, గంట కొట్టడాలు కూడా చేయకూడదు దానికి. అది అంత ప్రత్యేకమైంది అనమాట. దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది నీకు 1000 ఏళ్ళైనా సరే అది పాడవదు. 1000 ఏళ్ళైనా పాడవదు. కానీ మీరు వేస్తున్న ఆంజనేయ స్వామి సింధూరం ఏదైతే ఉందో అది తింటూ ఉంటుంది, సింధూరాన్ని తింటుంది అది. అంటే అది లైవ్ వుడ్ ప్లానెట్ అది అనమాట. దానికి శరీర శక్తి ఉంటుంది దానికి. అంటే దానికి స్పర్శ శక్తి ఉంటుంది, కాంక్షించే శక్తి ఉంటుంది, తినే శక్తి ఉంటుంది. కాకపోతే అది మళ్ళీ జీవం కాదు, వృక్షం, జీవ వృక్షం అంతే. అది చెప్పుకోవాలి. అంటే మనలాగా మాట్లాడదు, చేయదు. కానీ లక్ష్మీ అనుగ్రహం దానికి ఉంటుంది. అది శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో వచ్చినటువంటిది ఆ వృక్షం. అది మామూలు వృక్షం కాదు, అది వనస్పతి అంటారు. అది లక్ష్మీ అనుగ్రహంతో వచ్చింది. ఎప్పుడెప్పుడు పూజ చేసుకోవాలంటారు గురుగారు? అది ధనత్రయోదశి రోజు పూజ చేసుకోవాలి. మళ్ళీ ధనత్రయోదశి ఒకవేళ కనుక మనం ఇక్కడ దేవస్థానానికి ఎక్కడికి పోయినా దీపావళి రోజు తప్పకుండా పూజ చేయాలి. దీపావళి రోజు
రాత్రి సింహలగ్నంలోనే పూజ చేయాలి. 12 నుంచి 3 గంటల మధ్యన సింహలగ్నం ఉంటుంది. సింహలగ్నంలో పూజ చేయాలి. ఈ సంవత్సరం ఏంటంటే దీపావళి 20వ తారీఖు రాత్రి, 18వ తారీఖు రాత్రి సింహలగ్నం వస్తుంది ధనత్రయోదశికి, 19వ తారీఖు నరక చతుర్దశి, 20వ తారీఖు దీపావళి రాత్రి అమావాస్య ముహూర్తము, సింహలగ్నము 12 నుంచి 3 గంటల వరకు, అంటే మిడ్ నైట్ పూజ ఉంటుంది. ఇది మిడ్ నైట్లో చేయవలసిన పూజ. దానికి అమ్మవారి యొక్క మూల బీజాక్షర మంత్రం ఉంటుంది. అది ఏమిటంటే అది మీడియా పూర్వకంగా చెప్పకూడదు, ఎందుకోసమంటే రహస్య మంత్రాలు కాబట్టి. అది మేము మీకు అమ్మవారి ఫోటో ఇస్తాం, ఫోటో మీదనే ఆ మంత్రం ఉంటుంది. మీకు ఆ ఫోటోలు శ్రీచక్ర పీఠానికి ఎవరు వచ్చినా వాళ్ళకి మేము ఫ్రీగానే ఇస్తాం. అంటే లామినేషన్ చెయ్యంది అయితే ఫ్రీగా ఇస్తాం, లామినేషన్ చేసింది అయితే లామినేషన్ ఛార్జెస్ అయితే మేము తీసుకుంటాం. సో మీరు మా శ్రీచక్ర పీఠం వచ్చినప్పుడు అది ఫోటో తీసుకోండి. ఫోటో మీద అమ్మవారి మంత్రం ఉంటుంది, అమ్మవారి యొక్క తత్వస్వరూపం కూడా ఉంటుంది. ఆ తత్వస్వరూపాన్ని, అంటే వేద మంత్రాలు ఎలాగైతే అమ్మవారిని ఉద్ఘోషించాయో ఆ ఘోషించినటువంటి మంత్రార్థాలు సహితంగా ఆ మంత్రార్థ స్వరూపమే అమ్మవారిగా మేము ఆ యొక్క అమ్మవారి యొక్క చిత్రాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ అమ్మవారి రూపాన్ని మేము ఇస్తాము. ఆ అమ్మవారిని మీరు పూజ చేసుకోవాలి. అమ్మవారిని వర్ణించినటువంటి శ్లోకము మనకి శ్రీ సూక్తంలో ఉంటుంది. ఏమిటంటే యాసా పద్మాసనస్థ విపుల కటితటి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైః మణిగణగచితైర్స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. ఈ శ్లోకం ప్రకారంగా మేము ఈ అమ్మవారి యొక్క రూపాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. శుభ్ర వస్త్రోత్తరీయ అంటే తెల్లటి వస్త్రములు ధరించినటువంటిది. తర్వాత పీతవర్ణం, కొంచెం బంగారు వర్ణంలో ఉండేటువంటి యొక్క బార్డర్ అనేది ఉంటుంది. బంగారు వర్ణంలో బార్డర్ ఉండాలి. పద్మంలో కూర్చొని ఉండాలి అమ్మవారు. అదేవిధంగా అమ్మ చేతిలో శంకు చక్రాలు ఉంటాయి. శంఖ చక్రాలు అమ్మవారి చేతిలో ఉంటాయి. ఇది పూర్ణ కలశం, సంకల్ప కలశం, ఇదే ధన కలశం అని కూడా అంటారు. ఇది అన్నీ ఇస్తున్నది, అందుకే మేము అమృత కలశంగా దీన్ని పెట్టాము. ఇది అమృత కలశం ఉంటుంది అమ్మవారి చేతిలో. తర్వాత పాశాంకుశాలకు తత్వస్వరూపంగా పద్మం పెట్టడం జరిగింది. మనకి ఈ పుష్ప బాణాలు మన్మధుడి చేతిలో ఉంటాయి, లేకపోతే అమ్మవారి చేతిలో ఉంటాయి, ఇంకెవరి చేతిలో ఉండవు. పుష్ప బాణాలు ఉండేది కేవలం అమ్మవారి చేతిలోనే ఉంటుంది. కాబట్టి పుష్ప బాణం కిందకి ఇది అనుకుంటాం. తర్వాత ఇక్కడ మహాగణపతి, ఇక్కడ కుబేరుడు. మనకి ఏం కావాలి జీవితంలో అంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా మన పనులు జరగాలి, కాబట్టి విఘ్నేశ్వరుడు. తర్వాత మనకి ధనం కూడా కావాలి. సో ధనానికి అధిష్టాన దేవత మహాలక్ష్మీదేవి అయినా కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ధనానికి ఎవరికి ఇచ్చారు అంటే అడ్మినిస్ట్రేషన్ కుబేరుడు. కాబట్టి ధన అభిమాని దేవత కుబేరుడు, కాబట్టి కుబేర మంత్రం కూడా ఇక్కడ చిన్నగా ఇవ్వడం జరిగింది. కుబేర మంత్రం ఇచ్చాము, గణపతి మంత్రం ఇచ్చాము. తర్వాత అమ్మవారి యొక్క మూల మంత్రం ఉంటుంది. సో ఇది నేను మీడియా పూర్వకంగా చెప్పకూడదు కాబట్టి చెప్పను. సో మీరేంటంటే ఈ ఫోటోని లామినేషన్ చేసుకొని ఈ ఫోటోలో అమ్మవారి యొక్క మంత్రాన్ని చూస్తూ మీరు డైరెక్ట్గా మీ కన్నులు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి చూస్తూ మంత్రం చదివేయచ్చు. మీకు ప్రాక్టీస్ కూడా అయిపోతుంది, అమ్మవారిని చూసినట్టు ఉంటుంది. మామూలుగా మనము పుస్తకంలో రాసుకున్నటువంటి పేపర్ ఇలా చూడాల్సి వస్తుంది. అదే అమ్మవారి పాదాల దగ్గరనే ఉంటే ఆ పాదాలను చూస్తూనే మంత్రం కంటిన్యూగా అమ్మవారిని చూస్తూ చదవచ్చు. కాబట్టి ఈ విధంగా అమ్మవారికి వెనక మొత్తం కూడా శ్రీచక్రం ఉంటుంది. తర్వాత అమ్మవారికి ఏంటంటే శ్రీ సూక్తంలో చెప్తారు, సూర్య సదృశము చంద్రస్వరూపం, సూర్యాభాం లక్ష్మీం ఈశానాం పరమేశ్వరిం అంటారు, చంద్రాభాం లక్ష్మీం శ్రీయమేశ్వరీం అని అంటారు. అంటే సూర్యాభాం చంద్రాభాం అంటారు. చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మి ఉపాస్మహి. అంటే ఇక్కడ సూర్యుడు, ఇక్కడ చంద్రుడు, సూర్య చంద్రుని ఇద్దరిని కూడా ఇక్కడ పెట్టాం. కాబట్టి మొత్తం కూడా మళ్ళీ లక్ష్మి, అతిబల మహాబల అనేటువంటి 2 ఏనుగులు. సో 2 ఏనుగులు లేకుండా కూడా లక్ష్మీదేవి పూజ చేయకూడదు, 2 ఏనుగులు ఉండాలి. సో అతిబల మహాబల అనేటువంటి 2 ఏనుగులు. ఈ విధంగా శ్రీచక్రము లోపల అమ్మవారి యొక్క ముఖస్వరూపాన్ని చూస్తూ మనము పూజ చేస్తాం. ఇది మీకు ఉచితంగా కూడా దొరుకుతుంది. నా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. pradeepjoshi.com వెబ్సైట్లో డౌన్లోడ్స్లోకి వెళ్తే ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకొని అమ్మవారిని మీరు అందరూ చక్కగా లామినేషన్ చేసి, ఫోటో లామినేషన్ చేసి పెట్టుకొని అందరు కూడా మీ ఇంట్లో ఈ ధనత్రయోదశి రోజు, అదేవిధంగా దీపావళి రోజు మీ యొక్క షాప్లో పెట్టుకొని పూజ చేసుకోండి. ఇలా అమ్మవారు పద్మాసనంలో కూర్చుని అమ్మవారు ఉండాలి, సిద్ధాసనం లేదా పద్మాసనం ఉండాలి. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కావాలి అని అంటే లక్ష్మీ తత్వాన్ని అర్థం చేసుకొని
ఈ ధనత్రయోదశి రోజు వనస్పతి పూజ చేసుకోవాలి. వనస్పతి లేనటువంటి వాళ్ళ ఇంట్లో కనీసము ఈ తన ఇంట్లో ఉండేటువంటి వెండి కాయిన్లు కానీ లేదంటే ఇంకా కాయిన్స్ ఏవైనా సరే పెట్టుకొని కొత్తవి ఉంటే మంచిది. మొట్టమొదటి ప్రారంభం చేసేటప్పుడు కొత్తవి పెట్టాలి. కొత్తవి పెట్టి అవి ఎప్పటికీ అట్లాగే ఉంచాలి. ఒక 108 మీ దగ్గర విలేవనుకోండి, 108 ₹1 కాయిన్స్ అయినా పెట్టుకోండి. 108 కాయిన్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని వాటికి చక్కగా పాలల్లో కడిగి అక్కడ పెట్టి ఒక్క వెండి కాయిన్ అయినా తప్పకుండా ఉండాలి. వెండి కాయిన్ ఒక్కటైనా తప్పకుండా ఉండాలి. అది కూడా లేకపోతే రాగి శ్రీచక్రంది ఉంటుంది. వెండి శ్రీచక్రం కాయిన్ కూడా దొరుకుతుంది. మీరు షాప్లోకి వెళ్తే ₹2000 దొరికిపోతాయి. షాప్లలో ఇక్కడ ఏ వెండి షాప్కి వెళ్ళినా శ్రీచక్రము ఉండే వెండి కాయిన్ కావాలంటే ఇస్తారు వాళ్ళు. చక్కగా ₹2000 దొరికిపోతుంది. కొనుక్కొని పాలల్లో కడిగి అక్కడ పెట్టి లక్ష్మీ అష్టకం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీర్ నమోస్తుతే. సో ఆ మహాలక్ష్మి అష్టకం మీకు ఎక్కడైనా గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా PDF దొరుకుతుంది. చక్కగా అది చదువుకొని లలితా సహస్రనామం కూడా చదవండి. లలితా సహస్రనామము అన్ని సహస్రనామాలన్నిటికీ మంత్రరాజం అది. అంటే మీరు ఏ సహస్రనామం, ఇప్పుడు లక్ష్మీ సహస్రనామం కూడా చదవచ్చు, కానీ లక్ష్మీ సహస్రనామం కూడా సహస్రనామాల్లో ఒకటి. కానీ లలితా సహస్రనామం ఏదైతే ఉందో ఇది అన్ని సహస్రనామాలన్నిటికి కూడా ఇది నంబర్ 1 మంత్రరాజం. ఏ సహస్రనామానికి కూడా అనేన సదృశం స్తోత్రం నభూతం న భవిష్యతి అని చెప్పలే, ఒక్క లలితా సహస్రనామంకి మాత్రమే చెప్పారు. కాబట్టి శ్రీ విద్యా రహస్యం ఆ లలితా సహస్రనామం చదివితే చాలు, అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ధన్యవాదాలు గురువు గారు, విలువైన సమయాన్ని కేటాయించారు, చాలా విలువైన సమాచారం కూడా అందించారు. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.